ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. గాలి జనార్దన్ రెడ్డి సహా 5గురిని కోర్టు దోషులుగా తేల్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నలుగురిని దోషులుగా తీర్చు సిబిఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఓబులాపురం మైనింగ్ కంపెనీ A4గా ఉంది. ఆ కంపెనీకి 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఒక కేసులో ₹1,00,000, మరో కేసులో ₹1,00,000. ఈ ₹2 లక్షల ఓబులాపురం మైనింగ్ కంపెనీ చెల్లించాల్సి ఉంది. ఇందులో A1గా బివి శ్రీనివాసరెడ్డి, A2గా గాలి జనార్దన్ రెడ్డి, A3గా రాజగోపాల్ రెడ్డి, A4గా ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఉంది కాబట్టి A5 లింగారెడ్డి చనిపోయారు. ఇదివరకు A6గా ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆమె ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దానికి సంబంధించి ఈ కేసులో అంటే ప్రస్తుతానికి జడ్జి వెలువరించిన ఉత్తర్వులు లేదు కాబట్టి మిగతా A7 గాలి జనార్దన్ రెడ్డి, పిఏ అలీఖాన్ A7 ఈ నలుగురు కూడా అంటే బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అలీఖాన్ ఈ నలుగురిని కూడా దోషులుగా తేల్చింది. దోషులుగా తేలుస్తూ నలుగురు కూడా 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ₹10,000 జరిమానా కూడా విధించింది. ₹10,000 జరిమానా వెంటనే చెల్లించకపోతే మరో ఏడాది జైలు శిక్ష పొడిగించాల్సి ఉంటుందని చెప్పి కూడా సిబిఐ కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. ఇందులో ప్రధానంగా ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా రంగంలోకి దిగిన సిబిఐ మొత్తం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. 120B, 420B, 379, 411, 427, 447 సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)D ఈ విధంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. అయితే కేసు నమోదు చేసిన తర్వాత సిబిఐ అధికారులు మొత్తం పలు చోట్ల సోదాలు చేసి కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని మొత్తం దర్యాప్తు సంబంధించి విచారణలో భాగంగా అన్ని కీలక అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే ఇందులో దర్యాప్తు చేస్తున్న క్రమంలో సిబిఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన బంగారం, ఇతర ఆస్తులను కూడా సీజ్ చేశారు. ఎందుకంటే ఈ ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి అక్రమంగా మైనింగ్ చేశారు. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో అక్రమంగా మైనింగ్ చేసి అంటే నిర్దేశించిన ప్రాంతానికి అనుమతులు పొందిన ప్రాంతానికే కాకుండా అనధికారికంగా అక్రమంగా వేరువేరు ప్రాంతాల్లో కూడా మైనింగ్ చేశారు. మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా కూడా మైనింగ్ చేశారని చెప్పి కూడా సిబిఐ అధికారుల దర్యాప్తులో తేలింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ దర్యాప్తు తేలిన తర్వాత దర్యాప్తులో భాగంగా అన్ని అంశాలు కూడా పరిగణలోకి వచ్చాయి. అయితే ఇందులో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు నలుగురు కూడా నిందితులుగా దోషులుగా తేల్చింది. అందులో A8గా ఉన్న కృపానందం, ఐఏఎస్ కృపానందం, A9గా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఇద్దరిని కూడా నిర్దోషిగా తేల్చింది. ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి కోర్టు ప్రాంగణం నుంచి కూడా కిందికి వచ్చారు. ఆమెను నిర్దోషిగా తేల్చారు. ప్రస్తుతం మరి కాసేపట్లో ఆమె మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి కేసు నమోదు చేసిన సందర్భంలో సబితా ఇంద్రారెడ్డి కేసు నమోదు చేసిన సమక్షంలో మంత్రిగా ఉన్నారు, భూగర్భ గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి 3వ అభియోగ పత్రం దాఖలు చేసిన సమయంలో సబితా ఇంద్రారెడ్డి ఈ కేసులో 3వ ఛార్జ్షీట్లో దోషిగా నిందితురాలుగా చేర్చారు. ఆ సందర్భంలో దీనికి సంబంధించి కేసు కొనసాగుతూనే ఉంది. ఈరోజు తీర్పు వెలువడడంతో సబితా ఇంద్రారెడ్డి చాలా సంతోషంగా కూడా కనిపిస్తున్నారు. ఆయన కుమారుడితో కలిసి ఉదయం 10 గంటల సమయంలోనే ఈ కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఈ తీర్పు ఎప్పుడు వెలువడుతుందని కూడా ఎదురు చూశారు. కాసేపటి క్రితమే సిబిఐ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో భాగంగా ప్రస్తుతం మొత్తం నలుగురిని దోషులుగా తేల్చింది. మిగతా ఇద్దరు నిర్దోషులుగా తేల్చారు. అందులో ఓబులాపురం మైనింగ్ కంపెనీ కి ₹2 లక్షల జరిమానా విధించింది. మిగతా 4 దోషులు కూడా మొత్తం 7 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు ఎందుకంటే ఇప్పటికే అందులో దోషులుగా ఉన్న వాళ్ళు ఇప్పటికే దాదాపు ప్రతి ఒక్కరు కూడా 3 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించి వచ్చారు. మిగతా అంటే మొత్తం 7 ఏళ్ల జైలు శిక్షలో 3 ఏళ్లకు పైగా దాదాపు అంటే గాలి జనార్దన్ రెడ్డి 3 సంవత్సరాల 4 నెలల 18 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారని చెప్పారు. ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. ఉందాం.
దాదాపుగా 12.5 సంవత్సరాల నుండి కోర్టులో నడుస్తున్న ఈ ఓబులాపురం కేసులో ఈరోజు న్యాయస్థానంలో నన్ను నిర్దోషిగా ప్రకటించినందుకు న్యాయ వ్యవస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ 12 సంవత్సరాల నుండి 12.5 సంవత్సరాల కింద ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు కన్నీళ్లతో మెట్టెక్కాను. ఏ తప్పు చేయకపోయినా కేసులో వచ్చేసామని ఒక రకమైన బాధ ఆ రోజు ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు అదే చెప్తున్నాను. తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మాను. న్యాయం జరిగింది. కానీ 12.5 సంవత్సరాలు నేను పడ్డ అవమానాలు, 12.5 సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు అవినీతి పరురాలని, కేసులో ఉందని, జైలు పోతారని రకరకాల ప్రచారాలు చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో బాధపడ్డాను. అట్లా ప్రచారం చేస్తున్నా నా నియోజకవర్గ ప్రజలు కానీ, నా జిల్లా ప్రజలు కానీ నా మీద సంపూర్ణంగా విశ్వాసాన్ని ఉంచారు. నా నియోజకవర్గ ప్రజలైతే ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ కేసులను ముందు పెట్టి రాజకీయంలో ప్రచారం చేసినా కూడా నమ్మకుండా నన్ను గెలిపించున్నారు. నా నియోజకవర్గ ప్రజలకు కానీ, నా జిల్లా ప్రజలకు కానీ ఈ 12.5 సంవత్సరాలు నాతో పాటు వెన్నంటుండి ధైర్యాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి భారతదేశంలో న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుందని ఒక విశ్వాస నమ్మకాన్ని కలిగించున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా సపోర్ట్ ఇచ్చినారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇందులో అంటే ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి కానీ, బివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అలీఖాన్ వీళ్ళంతా కూడా ఇప్పటికే జైలుకి వెళ్ళి వచ్చి బెయిల్ పైన విడుదలయ్యారు. కాబట్టి వీళ్ళు ఇప్పటికే అంటే హైకోర్టు, సిబిఐ కోర్టు వీళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ 7 సంవత్సరాల జైలు శిక్షలో ఇప్పుడు వాళ్ళు ఇప్పటికే జైలు శిక్ష అనుభవించిన కాలాన్ని పోను మిగతాది మళ్ళీ ఒకసారి జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే తీర్పు కాపీ వెలువడిన వెంటనే జైలు సిబ్బంది ఈ నలుగురిని కూడా, నిందితులుగా ఉన్న నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని ఉస్మానియా ఆసుపత్రికి వైద్య చికిత్సలు నిర్వహించిన తర్వాత జైలుకు తరలించనున్నారు. ఈ మేరకు చెంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలు కాసేపట్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటికే బివి శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదైన తర్వాత 2009లో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి సిబిఐ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత సిబిఐ అధికారులు బివి శ్రీనివాస్ రెడ్డిని 2011 సెప్టెంబర్ 5వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పైన 2015 జనవరి 22వ తేదీన బయటకు వచ్చారు. ఆ తర్వాత అంటే దాదాపు 3 ఏళ్లకు పైగా కూడా జైలు శిక్ష అనుభవించారు. ఇందులోనే గాలి జనార్దన్ రెడ్డి కూడా 2011 సెప్టెంబర్ 5వ తేదీ అంటే బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డిని ఒకే రోజు అరెస్ట్ చేశారు. ఇతను కూడా అంటే బివి శ్రీనివాస్ రెడ్డి కంటే ముందే 2015 జనవరి 20వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్పై బయటకు వచ్చారు. అయితే ఇందులో రాజగోపాల్ అంటే అప్పుడు ఈ కేసు నమోదైన సమయంలో రాజగోపాల్ రెడ్డి భూగర్భ గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి, వీడి రాజగోపాల్, ఈయన 2011 నవంబర్ 12వ తేదీన అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. ఆ తర్వాత ఈయన 2013 జనవరి 18వ తేదీన బెయిల్పై విడుదలై బయటకు వచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి పిఏగా ఉన్నాడు. అలీఖాన్ ఆయన A7గా ఈ కేసులో ఉన్నాడు. ఆయన 2012 అక్టోబర్ 5వ తేదీన అరెస్ట్ చేయగా 2015 జనవరి 28వ తేదీన బెయిల్పై బయటకు వచ్చారు. అయితే ఈ విధంగా మొత్తం వీళ్ళ ఎవరెవరైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం అంటే నలుగురిని దోషులుగా తీర్చారు. నలుగురిలో కూడా ఇప్పటికే జైలుపై అంటే కేసు సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడంతో వాళ్ళు జైల్లో ఉన్నారు. కాబట్టి ఆ కాలాన్ని పోను మిగతా కాలంలో వీళ్ళంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఉన్న కాలాన్ని కూడా వీళ్ళు శిక్ష అనుభవించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇందులో కేసు ఓబులాపురం మైనింగ్కి సంబంధించి మొత్తం 884 కోట్ల రూపాయలు అక్రమంగా మైనింగ్ చేశారు. దీనివల్ల 884 కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం వచ్చిందని చెప్పి కూడా సిబిఐ అధికారులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. మొత్తం 219 మందిని సాక్షులుగా ప్రవేశపెట్టారు. 3336 డాక్యుమెంట్స్ను కూడా కోర్టుకు సమర్పించారు సిబిఐ అధికారులు. అయితే ఇందులో మొత్తం ప్రధానంగా ఈ సిబిఐ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత సాక్షులందరినీ ప్రశ్నించిన తర్వాత మొత్తం దర్యాప్తు చేపట్టి తనిఖీలు చేపట్టి మొత్తం ఏడీ అంటే సర్వే డిపార్ట్మెంట్ సంబంధించిన ఏడీ అధికారులతో సర్వే చేసి మొత్తం తేల్చిన తర్వాత 884 కోట్ల రూపాయల మేర మైనింగ్ అక్రమంగా చేశారని గుర్తించిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రధాన ఛార్జ్షీట్ 2011 డిసెంబర్ 3వ తేదీన దాఖలు చేశారు. ఆ తర్వాత ఫస్ట్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఏమో 2012 మార్చి
30వ తేదీన కోర్టుకు సమర్పించారు. ఆ తర్వాత సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఏమో 2013 జనవరి 2వ తేదీన సమర్పించారు. థర్డ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఏమో 2014 ఏప్రిల్ 9వ తేదీన కోర్టుకు సమర్పించారు. ఈ 4 ఛార్జ్ షీట్లు అంటే మెయిన్ ఛార్జ్ షీట్తో పాటు అనుబంధంగా దాఖలు చేసిన 3 ఛార్జ్ షీట్లను పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు విచారణ నిర్వహించిన తర్వాత వేగంగా నిర్వహించింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇన్నేళ్ల క్రితం నమోదైన కేసు ఇంకా ఇందులో విచారణ పూర్తి కాలేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ కోర్టుకు మేలో పూర్తి చేయాలంటే 6 నెలల గడువు కూడా సమయం ఇచ్చింది. 6 నెలల లోపల విచారణ పూర్తి చేయాలని చెప్పి దీంతో సిబిఐ కోర్టు వేగంగా విచారణ పూర్తి చేసి మే 5వ తేదీన తుది తీర్పు వెలువరిస్తామని చెప్పి కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ 7 సంవత్సరాల జైలు శిక్షకు పరిగణలోకి తీసుకుంటే మిగతా 4 నిందితులు దోషులుగా తేల్చింది కాబట్టి 4 దోషులు కూడా మిగతా కాలానికి ఇప్పటికే వాళ్ళు ఒక్కొక్కరు 3 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించి బయటకు బెయిల్పై వచ్చారు. మిగతా కాలానికి 7 సంవత్సరాల్లో వాళ్ళు జైలు శిక్ష అనుభవించిన కాలం పోను మిగతా కాలం అంతా కూడా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే జైలు సిబ్బంది ప్రస్తుతం ఇక్కడే సిబిఐ కోర్టు ప్రాంగణంలో ఉన్నారు. ఈ కోర్టు తుది తీర్పు వెల్లడైన దానికి సంబంధించిన కాపీలు వచ్చిన తర్వాత కాపీలు అందిన వెంటనే జైలు సిబ్బంది కోర్టు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య చికిత్స నిర్వహించిన తర్వాత నేరుగా జైలుకు తరలిస్తారు. ప్రస్తుతానికైతే కోర్టు నుంచి వెలువడే తుది కాపీల కోసం కూడా జైలు సిబ్బంది ఎదురు చూస్తున్నారు. ఓవర్ టు యూ.